శాంతి. ఈరోజు మురళీ డేటు 1 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పరస్పరంలో మీరందరూ ఆత్మిక సోదరులు. మీ మధ్య ఆత్మిక ప్రేమ ఉండాలి. ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి, అంతేకాని శరీరముతో ఉండరాదు. ఈరోజు మురళిలోని ప్రశ్న: తండ్రి మన ఇంటిని గురించి ఏ అద్భుతమైన విషయాన్ని వినిపించారు? సమాధానము: నా ఇంటికి వచ్చే ఆత్మలన్నీ అవి తమ తమ సెక్షన్లలో వారి నెంబరులో స్థితమై ఉంటాయి. ఆ నెంబరు ఎప్పుడు కూడా కదలదు, మారదు. అక్కడ అన్ని ధర్మాల ఆత్మలు నాకు సమీపంగా ఉంటాయి. అక్కడి నుండి నెంబర్ వారీగా తమ తమ సమయానుసారముగా పాత్రలను అభినయించేందుకు వస్తాయి. ఈ అద్భుతమైన జ్ఞానము కల్పంలో ఈ సమయంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఇతరులెవ్వరూ కూడా ఈ జ్ఞానమును ఇవ్వలేరు. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మాకు తండ్రి అర్థం చేయిస్తున్నారు అనేది పిల్లలకు తెలుసు. ఆత్మలకు తండ్రిని అని తండ్రి కూడా భావిస్తారు, కానీ ఈ విధంగా ఇతరులెవ్వరూ భావించలేరు. స్వయాన్ని ఆత్మగా భావించమని ఎవ్వరూ చెప్పరు కూడా. ఈ విషయం తండ్రి ఒక్కరే కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఈ జ్ఞాన ప్రాలబ్ధాన్ని మీరు నూతన ప్రపంచంలో నెంబర్ వారీ పురుషార్థం అనుసారముగా తీసుకుంటారు. ఈ ప్రపంచం పరివర్తన చెందుతుందని, అలా పరివర్తన చేయువారు తండ్రి అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ వారు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఇంటికి వెళ్ళినట్లయితే రోజంతా వృత్తి వ్యాపారాదుల్లో నిమగ్నమైపోతారు. పిల్లలు ఎక్కడ ఉన్నా మీరు నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి మనకు శ్రీమతాన్ని ఇచ్చారు. కన్యకు తన పతిగా ఎవరు లభిస్తారో తెలియదు, కానీ చిత్రము చూస్తూనే వారి స్మృతి అలాగే నిలిచిపోతుంది. ఎక్కడ ఉన్నా ఒకరినొకరు పరస్పరం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దీనిని శారీరక ప్రేమ అని అంటారు, కానీ మీది ఆత్మిక ప్రేమ. ఆత్మిక ప్రేమ ఎవరితో ఉంది? పిల్లల ఆత్మిక తండ్రితో. అంతేకాదు, పిల్లలకు పిల్లలతో కూడా ప్రేమ ఉంది. పిల్లలైన మీకు పరస్పరంలో కూడా చాలా ప్రేమ ఉండాలి. అనగా ఆత్మలకు ఆత్మలతో ప్రేమ ఉండాలి. ఈ శిక్షణ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. ప్రపంచంలో మనుషులకు అసలు ఆత్మిక ప్రేమ అంటే ఏమిటో కూడా తెలియదు. మీరంతా పరస్పరం సోదరులు. అందువలన మీ మధ్య తప్పకుండా ప్రేమ ఉండాలి. ఎందుకంటే మీరందరూ ఒకే తండ్రి పిల్లలు కదా. దీనినే ఆత్మిక ప్రేమ అని అంటారు. డ్రామా ప్లాన్ అనుసారము కేవలం పురుషోత్తమ సంగమయుగంలోనే ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. అలాగే తండ్రి ఇక్కడకు వచ్చారు అని పిల్లలకు తెలుసు. పిల్లలైన మనల్ని సుగంధ పుష్పాలుగా, పవిత్రముగా, పతితుల నుండి పావనముగా తయారు చేసి వెంట తీసుకుని వెళ్తారు. అలాగని వారు చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళరు. మిడతల దండు వలె ఆత్మలన్నీ ఎగిరిపోతాయి. వాటికి కూడా ఒక గైడు ఉంటుంది. ఆ గైడుతో పాటు ముందు ఇతర గైడ్లు కూడా మరికొన్ని ఉంటాయి. గుంపు అంతా కలిసి వెళ్ళినప్పుడు శబ్దం కూడా వస్తుంది కదా. ఆ గుంపు సూర్యరశ్మిని కూడా మూసేస్తాయి. అంత పెద్ద గుంపు ఉంటుంది. ఆత్మలైన మీది కూడా చాలా పెద్ద, లెక్కించలేనంత గుంపు ఉంటుంది. ఎప్పుడు కూడా లెక్క పెట్టలేరు. ఇక్కడ మానవుల సంఖ్య కూడా లెక్కించలేరు. భలే జనాభా లెక్కనైతే తీస్తారు, కానీ అది అంత ఖచ్చితంగా మాత్రం ఉండదు. ఎంతమంది ఆత్మలు ఉన్నారో అది ఎప్పుడు కూడా లెక్క తేలేది కాదు. సత్యయుగంలో ఎంతమంది మనుషులు ఉంటారో సుమారుగా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే సత్యయుగంలో కేవలం భారతదేశం ఒక్కటే మిగిలి ఉంటుంది. ఈ విశ్వానికి అధిపతులుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది.
ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ అని అంటారు. అందువలన రెండూ కలిసి సుఖము లేక దుఃఖమును అనుభవిస్తాయి. ఆత్మయే పరమాత్మ అని చాలామంది భావిస్తారు. అది ఎప్పుడూ దుఃఖమును అనుభవించదు అని, నిర్లేపము అని అనుకుంటారు. చాలామంది పిల్లలు మేము స్వయాన్ని ఆత్మగా అయితే నిశ్చయం చేసుకున్నాము, కానీ తండ్రిని ఎక్కడ స్మృతి చెయ్యాలి అని తికమక పడతారు. తండ్రి పరంధామ నివాసి అని అందరికీ తెలుసు కదా. తండ్రి తన పరిచయాన్ని ఇచ్చారు. ఎక్కడ నడుస్తున్నా తిరుగుతున్నా సరే తండ్రిని మాత్రం పరంధామంలో స్మృతి చేయండి. తండ్రి ఉండేది పరంధామంలో. ఆత్మలైన మీరు కూడా అక్కడే ఉండేవారు కదా. మళ్ళీ ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తారు. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభించింది. మీరు దేవతలుగా ఉన్నప్పుడు అక్కడ పలానా ధర్మానికి చెందిన ఆత్మలు పైన ఉన్నాయని వారికి గుర్తుండదు. పైనుండి ఇక్కడకు వచ్చి శరీర ధారణ చేసి పాత్ర చేస్తారనే చింతన కూడా అక్కడ వారికి నడవదు. తండ్రి కూడా పరంధామంలో ఉంటారని, అక్కడ నుండి ఇక్కడకు వచ్చి శరీరంలో ప్రవేశిస్తారని ఇంతకుముందు మీకు కూడా తెలియదు. ఇప్పుడు వారు ఏ శరీరంలో ప్రవేశిస్తారో వారి చిరునామా అంతా తెలుపుతున్నారు. మీరు ఒకవేళ శివబాబా కేరాఫ్ పరంధామము అని వ్రాస్తే పరంధామానికి మీ జాబు చేరదు. కావున శివబాబా కేరాఫ్ బ్రహ్మ అని వ్రాసి ఇక్కడి చిరునామా వ్రాస్తారు. ఎందుకంటే తండ్రి ఇక్కడికే వస్తారు అని, ఈ రథంలో ప్రవేశిస్తారని మీకు తెలుసు. వాస్తవానికి ఆత్మలు కూడా ఉపరి భాగంలో ఉండేవి. మీరంతా సోదరులు. వీరు ఆత్మ అని, వీరి పేరు ఫలానా అని సదా భావిస్తూ ఉండండి. ఆత్మను భృకుటి మధ్య చూస్తారు, కానీ మనుషులు దేహాభిమానంలోకి వచ్చేస్తారు. తండ్రి దేహీ అభిమానులుగా చేస్తారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలకు జ్ఞానము కూడా ఇస్తానని ఇప్పుడు అందరికీ తెలుపుతున్నారు. పాత శరీరాన్ని తీసుకున్నాను. అందులో ముఖ్యమైనది ఈ నోరు. కనులు కూడా ఉన్నాయి, కానీ జ్ఞానామృతం అయితే నోటి ద్వారానే కదా లభిస్తుంది. గోముఖము అని అంటారు కదా. కనుక ఇది మాత యొక్క ముఖము. పెద్ద మాత ఎవరు? బ్రహ్మబాబా కదా. ఈ బ్రహ్మ మాత ద్వారా శివబాబా మనలందరినీ కూడా దత్తు చేసుకున్నారు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. నేను మిమ్మల్ని ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటాను అని బాబా అంటున్నారు. అందువలనే కదా ఈ బ్రహ్మ మాత అవుతారు. మీరు మాతాపితలు, మేము మీ బాలకులము అని మహిమ కూడా చేస్తారు. కావున వారు సర్వాత్మలకు తండ్రి. వారిని తల్లి అని అనరు. వారు కేవలం తండ్రి మాత్రమే. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మళ్ళీ తల్లి కూడా కావాలి. వారు ఇక్కడికి వస్తారు. తండ్రి పైన ఉంటారు అనేది ఇప్పుడు మీకు తెలిసింది. ఆత్మలమైన మనం కూడా పైనే ఉండేవాళ్ళము, కానీ పాత్ర చేయడానికి మనం ఇక్కడికి వచ్చాము. ప్రపంచానికి విషయాల గురించి కొంచెం కూడా తెలియదు. పరమాత్మ పరిచయం కూడా యథార్థముగా తెలియని కారణముగా వారు రాయి రప్పల్లో ఉన్నారని, సర్వవ్యాపి అని అనేస్తారు. అప్పుడు ఎంతమంది పరమాత్మలు ఉంటారు? లెక్కలేనంతమంది అయిపోవాలి కదా. దీనినే గడాంధకారము అంటారు. జ్ఞాన సూర్యుడు ప్రకటితమవుతూనే అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది అనే మహిమ కూడా ఉంది. ఇది రావణ రాజ్యమని ఈ సమయంలో మీకు జ్ఞానం ఉంది. రావణ రాజ్యం కారణముగానే అంధకారం ఉంది. అక్కడైతే రావణ రాజ్యం ఉండదు. అందుకే అక్కడ ఎలాంటి వికారములు కూడా ఉండవు. దేహాభిమానం కూడా ఉండదు. అక్కడ అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు. ఇప్పుడు చిన్న బాలుడను, ఆ తర్వాత ఇప్పుడు యువకుడను, ఇప్పుడు శరీరం వృద్ధాప్యమైంది అని ఆత్మకు తెలుస్తూనే ఉంటుంది.
అందుకే ఇప్పుడు ఈ శరీరం వదిలి మరొకటి తీసుకోవాలి అనేది కూడా ఆత్మకు తెలుస్తుంది. అక్కడ ఫలానా వారు మరణించారు అని ఎప్పుడు కూడా అనరు. అది అమరలోకము. సంతోషముగా ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటారు. ఇప్పుడు ఆయువు పూర్తి అయిందని దీనిని వదిలి కొత్తది తీసుకోవాలి అని భావిస్తారు. అందుకే సన్యాసులు సర్పమును ఉదాహరణగా ఇస్తారు. వాస్తవానికి ఈ ఉదాహరణ తండ్రి ఇచ్చిందే. దానిని సన్యాసులు తాము చెప్పినదిగా తెలుపుకుంటూ ఉంటారు. అందుకే నేను ఇచ్చే జ్ఞానము తరువాత ప్రాయలోపమైపోతుంది అని తండ్రి అంటున్నారు. తండ్రి తెలిపిన వాక్యాలు, వాటి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే పిండిలో ఉప్పు వేసినంత మాత్రమే ఉంది. అందుకే తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఉదాహరణకి సర్పము పాత తొడుగును వదిలేసి వదిలిన వెంటనే కొత్త తొడుగును ధరిస్తుంది. కానీ సర్పము కొరకు ఒక శరీరం వదిలి మరో శరీరంలో ప్రవేశిస్తుంది అని చెప్పరు. తొడుగును మార్చుకోవడం ఒక్క సర్పానికి మాత్రమే చెల్లుతుంది. ఆ తొడుగు కళ్ళకు కూడా కనిపిస్తుంది. వస్త్రాలు వదిలేసినట్లు సర్పాలు కూడా తొడుగును వదిలేస్తాయి. దానికి మరొక తొడుగు లభిస్తుంది. సర్పమైతే బ్రతికి ఉంటుంది. అయితే సదా అమరంగా ఉంటుందని కూడా కాదు. 2-3 తొడుగులు మార్చుకున్న తర్వాత అది కూడా మరణిస్తుంది. అక్కడ కూడా సమయానికి మీరు ఒక శరీరం వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మేము గర్భంలో ప్రవేశించాలని అక్కడ మీకు తెలుస్తుంది. అదంతా కూడా యోగ బలం యొక్క విషయము అని బాబా అంటున్నారు. యోగ బలం ద్వారానే మీరు జన్మిస్తారు. అందుకే అమరులు అని అంటారు. ఇప్పుడు నేను వృద్ధుడుగా అయిపోయాను అని, శరీరం పాతదైపోయిందని ఆత్మ అంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి చిన్న బాలుడు లేదా బాలికగా జన్మ తీసుకుంటాను అనేది సాక్షాత్కారం అవుతుంది. దానంతట అదే శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళి మళ్ళీ చిన్న బిడ్డలో ప్రవేశం చేస్తుంది. అక్కడ గర్భమును జైలు అని అనరు, మహల్ అని అంటారు. అనుభవించేందుకు అక్కడ పాపాలు జరగవు. గర్భమహల్లో సుఖంగా ఉంటారు. దుఃఖం అనే మాటే ఉండదు. రోగగ్రస్తులుగా చేసే ఎలాంటి అశుద్ధమైన వస్తువును కూడా తినరు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పిల్లలు మీరు నిర్వాణ ధామంలోకి వెళ్ళాలి. ఈ ప్రపంచం పరివర్తన అవ్వనున్నది. పాత దాని నుండి మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ప్రతి వస్తువు మారిపోతుంది. వృక్షము నుండి విత్తనం వస్తుంది. ఆ విత్తనాన్ని నాటితే మళ్ళీ దాని నుండి ఎన్నో ఫలాలు వెలువడతాయి. ఒక్క బీజము నుండి ఎన్నో విత్తనాలు వెలువడతాయి. సత్యయుగంలో యోగ బలం ద్వారా ఒకే బాలుడు జన్మిస్తాడు. కానీ ఇక్కడ వికారాల ద్వారా 4 లేదా 5 పిల్లలను కంటారు. సత్యయుగానికి కలియుగానికి చాలా తేడా ఉంది. దాని గురించి తండ్రి మనకు చాలా విపులంగా అర్థం చేయిస్తున్నారు. నూతన ప్రపంచం మళ్ళీ పాతదిగా ఎలా అవుతుంది, ఆత్మ 84 జన్మలు ఎలా తీసుకుంటుంది, బాబా మనకు అన్నీ అర్థం చేయించారు. ప్రతి ఆత్మ తమ తమ పాత్రను అభినయించి తిరిగి వెళ్ళినప్పుడు తమ తమ స్థానాలలో వెళ్ళి నిలిచిపోతాయి. ఆ స్థానం మాత్రం మారదు. తమ తమ ధర్మాలలో తమ స్థానాలలో నెంబర్ వారీగా నిలుస్తాయి. మళ్ళీ నెంబర్ వారీగానే క్రిందకు దిగాల్సి ఉంటుంది. అందుకే మూలవతనంలో చిన్న చిన్న నమూనాలను తయారు చేసి ఉంచుతారు. అన్ని ధర్మాల వారికి వారి వారి సెక్షన్లు ప్రత్యేకంగా ఉన్నాయి. మొట్టమొదటిది దేవీ దేవత ధర్మానికి చెందినవారు. తరువాత నెంబర్ వారీగా వస్తారు. నెంబర్ వారీగానే వెళ్ళి ఉంటారు. మీరు కూడా నెంబర్ వారీగా పాస్ అవుతారు. ఈ మార్కుల అనుసారముగానే స్థానం తీసుకుంటారు. ఈ తండ్రి చదివించే ఈ చదువు కల్పంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఆత్మలైన మీ వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ మీ వృక్షము చాలా పెద్దది. పిల్లలైన మీరు దివ్య దృష్టి ద్వారా చూసి ఇక్కడ కూర్చుని ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేశారు.
ఆత్మ చాలా చిన్నది, శరీరం చాలా పెద్దది. ఆత్మలన్నీ అక్కడకు వెళ్ళి కూర్చుంటాయి. చాలా కొద్ది స్థానంలో బాబాను సమీపంగా వెళ్ళి ఉంటారు. మానవ వృక్షం చాలా పెద్దది. మానవులు నడిచేందుకు, తిరిగేందుకు, ఆడుకునేందుకు, చదివేందుకు, ఉద్యోగం చేసేందుకు చాలా పెద్ద స్థలం కావాలి. అన్ని పనులు చేసేందుకు స్థలం అవసరం. నిరాకారి ప్రపంచంలో ఆత్మలకు చాలా చిన్న స్థలం ఉంటుంది. అందుకే చిత్రాలలో కూడా అలాగే చూపించారు కదా. ఇది తయారైన నాటకము. శరీరాలు వదిలిన తరువాత ఆత్మలన్నీ అక్కడికే వెళ్ళాలి. పిల్లలైన మీ బుద్ధిలో అక్కడ మనం ఎలా ఉంటామో, ఇతర ధర్మాల వారు ఎలా ఉంటారు, మళ్ళీ నెంబర్ వారీగా ఎలా విడిపోతారు, ఈ విషయాలన్నీ కల్పకల్పము ఒక్క తండ్రి మాత్రమే వచ్చి వినిపిస్తారు. మిగిలినదంతా శారీరక చదువు, దానిని ఆత్మిక చదువు అని అనరు. ఇప్పుడు మనమంతా ఆత్మలమని మీకు తెలుసు కదా. ఐ అనగా నేను ఆత్మను, మై అనగా నాది. ఈ శరీరము నాది. ఈ మనుషులకైతే అసలు ఈ విషయాలు ఏమీ తెలియదు అని బాబా చెప్తున్నారు. వారు సదా దేహ సంబంధంలోనే ఉంటారు. సత్యయుగంలో కూడా దేహ సంబంధం ఉంటుంది. కానీ అక్కడ మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు. నేను ఆత్మను అని, ఇప్పుడు నా శరీరానికి వృద్ధాప్యం వచ్చింది అని, అందువలన ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను అనేది అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. ఇందులో తికమకపడే విషయం ఏదీ లేదు. పిల్లలైన మీరైతే తండ్రి నుండి రాజ్యం తీసుకోవాలి. వారు అనంతమైన తండ్రి కదా. జ్ఞానము పూర్తిగా అర్థం చేసుకోనంత వరకు మనుషులు మిమ్మల్ని ఏదో ఒక ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. బ్రాహ్మణులైన మీకు జ్ఞానం తెలుసు. వాస్తవంలో అజ్మీరులో బ్రాహ్మణుల మందిరం కూడా ఉంది. బ్రాహ్మణుల్లో 2 రకాలైన వారు ఉన్నారు. మొదటి రకం వారు పుష్కరిణి బ్రాహ్మణులు, రెండవ రకము సారసిద్ధి బ్రాహ్మణులు. బ్రహ్మ మందిరాన్ని చూసేందుకు అజ్మీర్కు వెళ్తారు. మందిరంలో బ్రహ్మ కూర్చుని ఉన్నాడు. గడ్డము మొదలైనవి కూడా చూపిస్తారు. అతన్ని మనుష్య రూపంలోనే చూపించారు. బ్రాహ్మణులైన మీరు కూడా మనుష్య రూపంలోనే ఉన్నారు. బ్రాహ్మణులను దేవతలు అని అనరు. బ్రహ్మ సంతానమైన మీరే సత్యమైన బ్రాహ్మణులు. వారు బ్రహ్మ సంతానం కాదు. తరువాత వచ్చేవారికి విషయాలు ఏమీ తెలియదు. ఇది మీ విరాట రూపము. ఇది మీ బుద్ధిలో తప్పకుండా ఉండాలి. ఈ జ్ఞానమంతా మీరు ఎవరికైనా చాలా బాగా అర్థం చేయించవచ్చు. మనం ఆత్మలము, తండ్రికి పిల్లలము. దీనిని యథార్థముగా అర్థం చేసుకొని పక్కా నిశ్చయం చేసుకోవాలి. ఇది యథార్థమైన విషయము. సర్వ ఆత్మల తండ్రి ఒక్క పరమాత్మయే. అందరూ కూడా వారినే స్మృతి చేస్తారు. ఓ భగవంతుడా అని మానవుల నోటి నుండి తప్పకుండా వెలువడుతుంది. అసలు పరమాత్మ ఎవరు అనేది తండ్రి వచ్చి తెలియచేసేంత వరకు ఎవరికీ తెలియదు. విశ్వానికి అధికారులుగా ఉండే లక్ష్మీనారాయణలకే తెలియకుంటే ఇక ఋషులు మునులు ఏం తెలుసుకోగలుగుతారు? ఇప్పుడు మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. మీరు ఆస్తికులు. మరి మిగిలిన వారు నాస్తికులు. ఎందుకంటే మీకు రచయిత రచనల ఆది మధ్యాంతములు తెలుసు. కొంతమందికి బాగా తెలుసు, కొంతమందికి తక్కువగా తెలుసు. కానీ తండ్రి సన్ముఖంలోకి వచ్చి మనందరినీ చదివిస్తారు. కొంతమంది చాలా బాగా ధారణ చేస్తారు, కొంతమంది అయితే తక్కువగా ధారణ చేస్తారు. ఈ చదువు అయితే చాలా సరళమైనది మరియు చాలా గొప్పది కూడా. తండ్రిలో ఎంత అనంతమైన జ్ఞానం ఉంది అంటే సముద్రాన్నంతటిని ఇంకుగా అంటే సిరాగా చేసుకుని వ్రాసినా సరే అంతమే కాదు. తండ్రి అంత ఉన్నతమైనటువంటి అంత విస్తారమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనకు సరళం చేసి సులభతరం చేసి అర్థం చేయిస్తున్నారు. తండ్రిని తెలుసుకోవాలి, స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి.
ఇంత మాత్రం చాలు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నడుస్తూ తిరుగుతూ సదా స్మృతి సహజంగా ఉండాలి అంటే నేను ఒక ఆత్మను, పరంధామ నివాసిని, పాత్ర చేయడానికి ఇక్కడికి వచ్చాను, ఇలా లోపల చింతన చేస్తూ ఉండండి. తండ్రి కూడా పరంధామంలో ఉంటారు, వారిప్పుడు బ్రహ్మ శరీరంలో వచ్చారని ఇలా చింతన చేస్తూ ఉండండి. సెకండ్ పాయింట్, ఆత్మిక తండ్రిపై ఆత్మకు ఎలా ప్రీతి కలదో అలా పరస్పరం కూడా ఆత్మిక ప్రేమతోనే ఉండాలి. ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి, కానీ శరీరాలతో ఉండకూడదు. ఆత్మాభిమానిగా అయ్యేందుకు పూర్తిగా అభ్యాసం చెయ్యాలి. ఈరోజు వరదానము, హద్దు కోరికల నుండి ముక్తముగా ఉండి అన్ని ప్రశ్నలకు దూరముగా ఉండే సదా ప్రసన్న చిత్తు భవ. ఏ పిల్లలైతే హద్దు కోరికల నుండి ముక్తంగా ఉంటారో వారి ముఖం పైన ప్రసన్నత యొక్క ప్రకాశం కనిపిస్తుంది. ప్రసన్న చిత్తులు ఏ విషయంలో కూడా ప్రశ్న చిత్తులుగా అవ్వరు. వారు సదా నిస్వార్థులుగా మరియు అందరినీ సదా నిర్దోషులుగా అనుభవం చేస్తారు. ఇతరులు ఎవ్వరిపైన దోషం మోపరు. ఎటువంటి పరిస్థితి వచ్చినా లెక్కాచారం చుక్తా చేసుకునే ఏ ఆత్మ ఎదిరించేందుకు వచ్చినా, శరీరం యొక్క కర్మభోగము ఎదిరించేందుకు వచ్చినా సంతుష్టత కారణముగా వారు సదా ప్రసన్న చిత్తులుగానే ఉంటారు. స్లోగన్, వ్యర్థాన్ని అటెన్షన్తో చెక్ చేసుకోండి, అంతేకాని నిర్లక్ష్యంతో కాదు. అచ్చా, ఓం శాంతి.